లక్ష కోటి రూపాయలు. మీకు ఎవరికైనా అవగాహన ఉందా? ఎప్పుడన్నా కోటి రూపాయలు చూసారా తమ్ముళ్ళు? ఇక్కడ ఎవరైనా ఒకటేసారి ఎవరన్నా కోటి రూపాయలు చూసి ఉన్నారు? ఇక్కడ ఎవరు లేరు కదా. 100 రూపాయలు చూసి ఉన్నారా? 105 చూశారు. 100 రూపాయలు ఒక బండిల్ కడితే 10,000 రూపాయలు అవుతుంది ఒక బండిల్. అలాంటి బండిల్ 500 అయితే మొత్తం కలిసి 10 లక్షల రూపాయలు అవుతాయి. అంటే 150 లారీల డబ్బు ఉందని ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా మిగిలిన కూడా విచారిస్తున్నారు. ఆ డబ్బులు తీసుకుంటే ఒక్కొక్క దీంట్లో 200 బస్తాలు లారీలు వేస్తారు. ఒక్కొక్క బస్తాలో మీరు చూస్తే 5 లక్షలు ఆ ప్రాంతంలో ఒక్కొక్క బస్తాలు వేసుకుంటే మొత్తం కలిసి 200 బస్తాలు ఒక లారీలో పెడితే అలాంటి లారీలు 1000 లారీలు డబ్బుల్ని ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారంటే అందులో ఒక్క లారీ డబ్బులు మీకు ఇస్తే 100 కోట్లు. అందులో ఒక బ్యాగ్ ఇస్తే ఈ ఊరు పనులన్నీ అయిపోతాయి. ఎంత తమ్ముళ్ళు, ఎక్కడ బాధ నాకు అర్థం కాలేదు. సుప్రీంకోర్టులో జడ్జి అడిగాడు, 5 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్లు ఎటు సంపాదించారు నాకు అర్థం కావడం లేదు, నా బుర్ర పనిచేయడం లేదు, నువ్వన్నా చెప్పా న్యాయవాది అంటే అతను నా నీళ్ళు నమిలాడు. నాకు కూడా అర్థం కాలేదు. మా వాళ్ళు చెప్పారు ఆర్గ్యూ చేయమని అన్నాడు తప్ప అతను కూడా చెప్పలేకపోయాడు. నేను ఇంత సీనియర్ నాయకుడు, నాకే లెక్కలు రాకపోతే మా ఆడబిడ్డలకి ఏమి లెక్కలు వస్తాయని అడుగుతున్నా. మీ ఊర్లో ఎవరు కూడా కోటి రూపాయలు ఎవరు చూసుండ్రు? ఇక్కడ చూసారా? ఎవ్వరు ఒక దగ్గర కోటి రూపాయలు చూసుండ్రు. అలాంటివి ఇంత డబ్బులు దోచుకున్నారంటే దాచుకోవడానికి అది కూడా తమ్ముళ్ళు ఒక దేశంలో కాదు, ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ దాచిపెట్టకుండా ప్రపంచంలో ఆ దేశాలంతా దాచిపెట్టారు. అక్కడైతే పోలీసులు పట్టుకోరని అక్కడ కూడా పట్టుకునే పరిస్థితికి వచ్చారు. నేనేమంటున్నానంటే మనకు దక్కవలసిన డబ్బుల్ని, మనకు దక్కవలసిన సంపదని కొంతమంది అవినీతి దొంగలు ఇష్ట ప్రకారం దోచుకున్నారు. రెండో విషయం మీరు చూస్తే ఈరోజు కోర్టుకు వెళ్ళారు, కొంతమంది మంత్రులు వేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 26 జీవోలు ఈ డబ్బులు సంపాదించడానికి ఇచ్చారు. అప్పుడు మంత్రులు కూడా సంతకం పెట్టారు. ఇప్పుడు మంత్రులు అంటున్నారు అప్పుడైతే తెలియకుండా ఆయన చెప్తే డబ్బుల కోసం సంతకం పెట్టాం, ఆయన ఎక్కువ తిన్నాడు, మేము తక్కువే తిన్నాం, మమ్మల్ని వదిలిపెట్టండి అని ఇప్పుడు అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే తిని వీళ్ళు కూడా తిన్నారు. ఆ రోజు అనుకున్నారు ఎవరు పట్టుకుంటారు అనుకున్నారు. ఈరోజు దొరికిన తర్వాత భయపడిపోయి ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే రాష్ట్రంలో చాలా ఇబ్బందులు